అందరికీ నమస్కారం. ఈరోజే శుక్రవారం, అత్యంత శక్తివంతమైనటువంటి మహాశివరాత్రి కూడా ఈరోజు రాత్రి 12 గంటల లోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి. ఇక మీ జన్మ ధన్యమైపోతుంది. కూటికి లేని వాళ్ళు కూడా కోట్లకి పరిగెత్తుతారు. శివరాత్రి అంటే మహా అద్భుతమైనటువంటి పర్వదినం. ఈ పర్వదినాన ఎవరైతే రాత్రి 12 గంటల లోపు గ్యాస్ స్టవ్ కింద ఇదొక్కటి పెడతారో వారి జీవితం అనేది ఒక అద్భుతంగా మారిపోతుంది. వారి జీవితంలో ఇదివరకు ఏవైతే కష్టాలు, బాధలు, అప్పుల సమస్యలు అనుభవించి ఉన్నారో, డబ్బు పరంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో వాటి నుండి కూడా తప్పకుండా విముక్తిని పొందుతారు. పరమేశ్వరుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవితో సమానం. గ్యాస్ స్టవ్ అనేది ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉంటుంది. పూర్వకాలంలో అయితే గ్యాస్ స్టవ్ కాకుండా కట్టెల పొయ్యిలు ఉండేటివి. కానీ ఇప్పుడున్న రోజుల్లో కట్టెల పొయ్యిని హ్యాండిల్ చేయడం కానీ చాలా కష్టం. మారుతున్న బిజీ జీవితానికి అనుకూలంగా మనం కూడా మారాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ స్టవ్ను వాడుతూ ఉన్నారు. అటు కట్టెల పొయ్యి అయినా ఇటు గ్యాస్ పొయ్యి అయినా రెండు కూడా లక్ష్మీదేవి స్వరూపమే. పూర్వకాలంలో కూడా వారు కట్టెల పొయ్యి వాడినప్పటికీ అందంగా ఆవు పేడ అలాగే ఎర్రటి మట్టితో అలంకరించి పొయ్యిని అందంగా అలంకరించేవారు. పసుపు కుంకుమలతో నిండుగా అలంకరించి ఆ తర్వాత పూజించి ఆ తర్వాత వంటలు ప్రారంభించేవారు. అందుకే వారు చేసే వంటలన్నిటివి మహా అద్భుతంగా రుచిగా ఉండేటివి. అయితే ఇప్పుడున్న కాలం ప్రకారం ఎవరు కూడా కట్టెల పొయ్యిని మట్టి పొయ్యిలో వాడటం లేదు. కానీ గ్యాస్ స్టవ్ను కూడా శుభ్రం చేసి వంటను ప్రారంభించేవారు చాలామంది ఉన్నారు. అయితే రేపు అత్యంత పవిత్రమైనటువంటి శుభకరమైనటువంటి శుక్రవారంతో కలిసి వచ్చింది శివరాత్రి. అలానే శివరాత్రి అనేది అరుదైన 2 అద్భుత యోగాలతో కలిసి వచ్చింది. అందుకే ఈ శివరాత్రి ఎక్కువగా ప్రాముఖ్యత ఉంటుంది. ఆ 2 యోగాలు ఏమిటి అంటే గనక శివయోగం, సిద్ధి యోగం. ఈ 2 అరుదైన యోగాలతో కలిసి వచ్చింది శివరాత్రి. అందుకే ఈరోజు ఎవరైతే రాత్రి 12 గంటల లోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడతారో వారి జాతకంలో ఉండే అన్ని రకాల దోషాలు పోతాయి. అంతేకాదు పూర్వజన్మలో తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పుల నుండి కూడా బయటపడతారు. కష్టాల నుండి విముక్తి పొందుతారు. వారి జీవితం అనేది ఆనందకరంగా మారిపోతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాదు వారి జాతకంలో ఎలాంటి కష్టాలు, దోషాలు, బాధలన్నిటివి ఉండవు. గ్యాస్ స్టవ్ అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానం. ఏవైనా పూజలు కానీ, వ్రతాలు కానీ, నోములు కానీ నోచినప్పుడు ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసి పూజకు కావలసినటువంటి ప్రసాదాలను తయారు చేస్తూ ఉంటారు. అయితే చాలామంది ఆ శుభ్రం చేసిన సమయంలో సంపూర్ణంగా శుభ్రం చేయరు. కేవలం గ్యాస్ స్టవ్ ఒకటి నీటితో శుభ్రం చేస్తే సంపూర్ణమని భావిస్తారు చాలామంది. కాకపోతే అది అసంపూర్ణంగానే పరిగణించబడుతుంది. ఎందుకంటే గ్యాస్ స్టవ్ ఒకటి శుభ్రం చేస్తేనే పూర్తిగా శుభ్రమైనట్టు కాదు. గ్యాస్ స్టవ్ని శుభ్రం చేశాక గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను కూడా శుభ్రం చేయాలి. ఇది ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. అలాగే మనము గ్యాస్ స్టవ్ దగ్గర మసిగుడ్డను వాడుతూ ఉంటాము. అలా వాడిన మసిగుడ్డను కూడా తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ఇలా మనం గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను రోజుకు ఒకసారి కానీ వారానికి ఒకసారైనా సరే శుభ్రం చేసుకుంటూ వాడాలి. లేదంటే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా వస్తూ ఉంటాయి. ఇక దైవానుగ్రహం కలగదు. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం అస్సలు కలగదు. ఎక్కడైతే పరిశుభ్రంగా ఉండబడుతుందో, ఎక్కడైతే సువాసనతో ఉంటుందో, ఎక్కడైతే గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసి వంటలు చేస్తారో అక్కడే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. పూర్వకాలంలోనైతే గ్యాస్ స్టవ్ను కానీ లేదా కట్టెల పొయ్యిని కానీ వాడేవారు. అప్పుడు చాలా నియమ నిబంధనలు ఉండేటివి. చాలా నిష్టగా పూజించేవారు. వంటగది అంటే పూజ గదితో సమానంగా భావించేవారు. వంటగదిలోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా స్నానం చేసి బ్రష్ చేసుకొని శుభ్రమయ్యి ఆ తర్వాత మాత్రమే వంటలు చేసేవారు. ముఖ్యంగా ఏవైనా పూజలకు సంబంధించిన రోజులైతే ఖచ్చితంగా ఆ రోజుల్లో మాత్రం
తప్పకుండా గ్యాస్ స్టవ్ను శుభ్రం చేసి ఆ తర్వాతే వంటలు చేసేవారు. పూర్వకాలంలో అయితే ఖచ్చితంగా పొయ్యిని ఎర్రటి మట్టి ఆవు పేడతో అలంకరించి ఆ తర్వాత మాత్రమే వారు వంటగదిలోకి వెళ్ళి వంటలు చేసేవారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో మనం అంతగా శ్రద్ధ తీసుకోవటం లేదు. ఎందుకంటే మారుతున్న కాలం, చాలా బిజీ జీవితం. ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తే కానీ కడుపు నిండా 3 పూటలా తినలేని పరిస్థితి. అందుకే ఆడవాళ్ళు మగవాళ్ళు అని తేడా లేకుండా అందరూ కూడా కష్టపడి డబ్బు సంపాదించాలని ఒక ఆలోచనలతోటే మీ జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నారు. అలాంటి సమయంలో ఇవన్నీ చేసే మనకు టైం లేదు. కాకపోతే ముఖ్యమైనటువంటి రోజుల్లోనైనా సరే కనీసం చిన్న చిన్న నియమాలైనా పాటించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అయితే ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి శివరాత్రి. మహాశివుడికి ఎంతో ఇష్టం. శివరాత్రి రోజు పూజ చేసిన, ఉపవాసం ఉన్న, జాగరణ చేసిన వారికి 1,000,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. శివరాత్రి రోజు అందరూ కూడా జాగరణ చేస్తూ ఉంటారు. శివరాత్రి రోజు చేసిన జాగరణ వల్ల, ఉపవాసం వల్ల పరమశివుని కరుణా కటాక్షాలు పూర్తిగా లభిస్తాయి. అయితే ఈరోజు శివరాత్రి అలానే జాగరణ చేస్తూ ఉంటారు. పరమశివుడికి నైవేద్యాలు తయారు చేస్తూ ఉంటారు. పరమశివుడిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. అయితే ఈరోజు మరి పరమశివుడికి నైవేద్యాలు తయారు చేసే సమయంలో ఖచ్చితంగా స్టవ్ని, గ్యాస్ స్టవ్ వెనకాల గోడవని, మసిగుడ్డని, గ్యాస్ స్టవ్ చుట్టుపక్కల పరిశుభ్రంగా చేసేసి ఆ తర్వాత శుచిగా స్నానం ఆచరించిన తర్వాత మాత్రమే శివుడికి సంబంధించిన ప్రసాదాలు, నైవేద్యాలు తయారు చేయాలి. అంతేకాదు ఈరోజు పరమశివుణ్ణి ఎంత శ్రద్ధగా, ఎంత భక్తిగా, ఎంత నమ్మకంతో కొలిస్తే అంత మంచి ఫలితాలను చవిచూస్తారు. ఈరోజు శివుణ్ణి ఏ విధంగా అభిషేకించినా సరే కేవలం నీటిని శివలింగంపై పోసి అభిషేకం చేసి ఓం నమ శివాయ అని ఒక బిల్వదనాన్ని సమర్పించి పరమాన్నాన్ని సమర్పిస్తే సరిపోతుంది. మీ జీవితంలో ఉండే కష్టాలు అనేటివి ఖచ్చితంగా తీరిపోతాయి. అయితే ఈరోజు రాత్రి 12 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏమి పెట్టాలి అంటే, ఇది పెడితే ఇక మీ ఇంట్లో గొడవలు కానీ, డబ్బు సమస్యలు కానీ ఉండవు. చాలామందికి భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. ఇంట్లో సంపద కూడా అస్సలు నిలబడదు. అయితే ఈరోజు పెట్టేయడం వల్ల మీరు ఉపవాసం పూర్తి చేస్తారు కదా. మరుసటి రోజు అంటే ఈరోజు శుక్రవారం, మరుసటి రోజు శనివారం రోజు ఉపవాస దీక్షను పూర్తి చేయడానికి వంట ప్రారంభిస్తారు కదా. అప్పుడు కూడా ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ చాలా శుభ్రం చేసి ఆ తర్వాత మాత్రమే వంటలు ప్రారంభించాలి. అలానే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఉపవాస దీక్షను పూర్తి చేసే సమయంలో పొట్లకాయ, సొరకాయ వంటి కూరలతో ఉపవాస దీక్షను పూర్తి చేయకూడదు. అంటే ఉపవాసం విడుస్తూ ఉంటారు కదా, ఆ 2 కూరలు అసలు తినకూడదు, వండకూడదు. మహాపాపం. ఈ 2 విషయాలు బాగా గుర్తుంచుకోండి. ఇక స్టవ్ని ఖచ్చితంగా శుభ్రం చేయాలి. ఇక శివరాత్రి అంటే అత్యంత పవిత్రమైనటువంటిది. ఈరోజు మొత్తం కూడా పరమశివుణ్ణి తలుస్తూ ధ్యానిస్తూనే మనం ఈ రోజంతా కూడా గడిపివేయాలి. పరమశివుడి యొక్క పూర్తి భక్తి, శ్రద్ధ, ధ్యానం మొత్తం కూడా మన ధ్యానం అంతా కూడా శివుడి పైనే ఉండాలి. అత్యంత భక్తి, మన యొక్క భక్తి అనేది శివుడి యొక్క పంచభూతాలతో ఏకమైపోవాలి. అప్పుడే మనకు శివుడి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. దేహశుద్ధి, మనశ్శుద్ధి కూడా అవుతుంది. కాబట్టి శివరాత్రి రోజు ఖచ్చితంగా శివనామ స్మరణ చేయండి. శివుడికి సంబంధించిన ఈ నామాలు, అష్టోత్తరాలు చదువుకోండి. ఈరోజు తప్పనిసరిగా ఒక్కసారైనా సరే నది స్నానం చేయండి. నదిలో ఉన్న నీటిని తీసి తలపై చల్లుకున్నా పర్వాలేదు. ఇలా చేస్తే పరమశివుడి యొక్క నిండు ఆశీస్సులు మీపై చల్లగా ఉంటాయి. అంతేకాదు జీవితాంతం కూడా కష్టాలు అనేటివి లేకుండా ఉంటారు. ముఖ్యంగా డబ్బు సమస్యలు లేకుండా ఉంటారు. శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి కూడా పాత్రులవుతారు. ఈరోజు శుక్రవారంతో కలిసి వచ్చింది. లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు మీరు ఈ పరిహారాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి కూడా పాత్రులవుతారు. అయితే ఈరోజు మరియు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో తెలుసుకుందాం.
ముందుగా ఒక ప్లేట్లోని తీసుకొని ఆ ప్లేట్లో ఉప్పును పోయండి. దొడ్డుప్పును పోసి లక్ష్మీదేవికి చాలా ఇష్టప్రీతికరం. దొడ్డుప్పు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని పురాణాలు వివరిస్తున్నాయి. దొడ్డుప్పుతో చేసే ఏ పరిహారమైనా ఇట్టే మంచి ఫలితాన్ని ఇస్తుంది. దొడ్డుప్పు ఇంట్లో ఉంటే సమస్యల్ని, ఆర్థిక సమస్యలు, బాధలను, కష్టాలను, దోషాలను, వాటి నుండి విముక్తిని కలిగింపచేస్తుంది. దొడ్డుప్పు సముద్రం నుండి వస్తుంది. సముద్రంలో శివపార్వతులు, గంగాదేవి కూడా ఉంటారు. శివుడి తలపై ఉండే గంగామాత సముద్రంలో ఉండే ఉప్పు గంగామాత యొక్క దీవెనను పొంది ఉంటుంది. లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది. లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు కూడా కలుగుతాయి. కాబట్టి ఈరోజు ఎవరైతే ఈ యొక్క దొడ్డుప్పుతో ఈ పరిహారం చేసి గ్యాస్ స్టవ్ కింద పెడతారో అలాంటి వారికి శివుడి, పార్వతుల యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి, గంగాదేవి యొక్క అనుగ్రహాలు కూడా కలుగుతాయి. ఇక దొడ్డుప్పు యొక్క స్టీలు, రాగి, ఇత్తడి ఏదైనా ఒక ప్లేటు తీసుకొని అందులో దొడ్డుప్పును పోయండి. అలా దొడ్డుప్పును పోసాక అందులో ఏవైనా పుష్పాలను పెట్టండి. తెల్లని పుష్పాలు కావచ్చు, ఒక ఉమ్మెత్త పుష్పాన్ని కావచ్చు, లేదా నీలిరంగులో ఉండే శంఖ పుష్పాలు కావచ్చు, పరమశివుడికి ఎంతో ఇష్టమైనటువంటి తిమ్మి పూలు కావచ్చు పెట్టండి. అంతేకాదు ఎర్రటి గులాబీలు పూలు, మందార పూలు పెట్టినా పర్వాలేదు. అవి పెట్టాక అందులో ఒక బిల్వదనాన్ని కూడా ఉంచండి. పరమశివుడికి అత్యంత ప్రీతికరం బిల్వదనం. బిల్వదనానికి కానీ, రేపు బిల్వ చెట్టుకి కానీ అత్యంత శక్తులుంటాయి. శివుడిని పూజించటమే కాదు, ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితం కలుగుతుంది. అలాంటిది ఈ ఒక బిల్వదనాన్ని ఉప్పుపై ఉంచి ఆ బిల్వదం పైన ఒక రూపాయి కాయను పెట్టండి. ఈ రూపాయి కాయను పెట్టి రాత్రంతా కూడా దానిని మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి. ఇలా పెట్టేసి ఖచ్చితంగా కొన్ని నియమాలు ఉంటాయండి ఇలా పెట్టే ముందు. అవి ఏమిటి అంటే గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. ఇక వంటగదికి మనం భోజనం చేసిన తర్వాత ఉండే అంట్లను అన్నిటినీ కూడా శుభ్రం చేసుకోవాలి. ఈ పరిహారాన్ని రాత్రి సమయంలోనే చేయాలి. ఆ సమయంలోనే దేవతలు భూలోకానికి వస్తారు. మనం లక్ష్మీ పూజ చేసినా, ఇతర ఏ పూజలు చేసినా, ముఖ్యంగా శివరాత్రి అయిన రాత్రి సమయంలోనే పూజలు చేస్తూ ఉంటాము. ఎందుకంటే ఆ సమయంలోనే దేవతామూర్తులు భూలోకానికి వస్తారని పురాణాలు వివరిస్తున్నాయి. పురాణాల ప్రకారం, శాస్త్రాల ప్రకారం మనం రాత్రి సమయంలో ఉండే దైవ పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటాము. అందుకే మనం ఈరోజు రాత్రి 12 గంటల లోపు గ్యాస్ స్టవ్ కింద అయితే ఇది ఎప్పుడైనా పెట్టవచ్చు. రాత్రి అంటే రాత్రి అయిపోతే సరిపోతుంది. రాత్రి 7 గంటల నుండి మొదలుకొని 12 గంటల లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేయవచ్చు. అలా గ్యాస్ స్టవ్ కింద ఆ ప్లేటును పెట్టే ముందు అంతా శుభ్రం చేసుకొని ఇల్లంతా కూడా మంచి సువాసన వచ్చేలాగా మంచి ధూపాన్ని కూడా వేసి ఆపై ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం చేశాక ఇక వంటగదిలోకి వెళ్ళకుండా ఉండాలి. అప్పుడే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇక వంటగదిలోకి ఎప్పుడు వెళ్ళాలి అంటే మరుసటి రోజు ఉదయాన్నే, శనివారం రోజు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళి ఆ గ్యాస్ స్టవ్ కింద ఉన్న ప్లేటుని తీసి బయటకు తీయాలి. ఆ రూపాయి కాయను శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టాలి. అందులో ఉండే పువ్వులు, అలాగే ఉప్పు, బిల్వదళం అన్నింటినీ కూడా ఒక కవర్లో వేసి మూటలాగా కట్టి దానిని ఎప్పుడైనా గోదావరికి వెళ్ళినప్పుడు పారే నీటిలో వేసేయండి. లేదా మీరు పూజకు ఉపయోగించి తీసిన పువ్వులు ఉంటాయి కదా, ఆ ప్రదేశంలో కొంచెం పెట్టి ఆ పువ్వులను ఎప్పుడైతే తీస్తారో అక్కడే ఉప్పును కూడా వేయండి. ఇక పక్కన ఉంచిన ఆ రూపాయి కాయను మాత్రం మీ దగ్గరలో ఉండే ఏదైనా ఆలయానికి వెళ్ళి ఎవరికైనా దానం ఇవ్వండి. ఇలా పరమశివుడికి ఇష్టమైనటువంటి దాన ధర్మాలు శివరాత్రి రోజు ఈ పరిహారం చేసి శివరాత్రి మరుసటి రోజు శనివారం రూపాయి కాయన్ని దానం చేస్తే ఇక ఆ శివ పార్వతుల అనుగ్రహం తప్పక కలుగుతుంది. దాన ధర్మాలు చేసేవారు హృదయంలో ఖచ్చితంగా శివుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. అలాంటి వారు ఎప్పటికైనా ధనవంతులుగా మారుతారు. అలాంటి వారికి ఐశ్వర్యం అనేది అధికంగా ఎప్పటికైనా లభిస్తుంది.
ఇప్పుడు వారు పేదవారిగా ఉన్నా సరే ఇలాంటి దాన ధర్మాలు చేస్తే, ముఖ్యంగా ఈ పుణ్య రోజులలో ఇలాంటి పరిహారాలు చేసిన దాన ధర్మాలు చేస్తే అలాంటి వారికి ఖచ్చితంగా పరమశివుడి అనుగ్రహం లభిస్తుంది. ఈ విధానంగా చేస్తే గనక ఖచ్చితంగా మీ సంపద అంతా కూడా పెరుగుతుంది. గ్యాస్ స్టవ్ అనేది అత్యంత పవిత్రమైనటువంటిదని చెప్పుకున్నాం కదా. గ్యాస్ స్టవ్లు మనం ఎప్పుడూ దైవంగానే భావించాలి. కొన్నిసార్లు మనం ఇంట్లో లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఉందా అని చెప్పేసి సంకేతాలను కూడా కలుగచేస్తుంది గ్యాస్ స్టవ్. అదెలా అంటే, మనం వంటలు చేసే సమయంలో మనం ఎంత శ్రద్ధ పెట్టి వంట చేసినప్పటికీ వంటల్లో రుచి పచి ఉండదు. ఎంత శ్రద్ధ పెట్టి వండినప్పటికీ వంటల్లో ఏదో ఒక చిన్న కారణంతో మాడిపోవటం కానీ లేదా ఏదో ఒకటి అయి చెడిపోవడం కానీ జరుగుతుంది. అలా జరుగుతుంది అంటే పదే పదే ఎప్పుడో ఒకసారి అంటే పర్వాలేదు, కానీ పదే పదే అదే పరిస్థితి వస్తే గనక అలాంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉందని గ్రహించాలి. అలానే ఎంత అడావిడిగా వండినప్పటికీ కూరలు అద్భుతమైన రుచితో ఉంటాయంటే అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని ఉందని గమనించుకోవాలి. వంటగదిలో ఎవ్వరూ లేకపోయినా నిశ్శబ్దంగా ఉండే సమయంలో కూడా గిన్నెలు వాటంతట అవే కింద పడి ఎక్కువగా శబ్దమైతే ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉందని గ్రహించాలి. అదే విధానంగా ఎవరు లేని సమయంలో కూడా చిన్నగా గజ్జల శబ్దం వస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని గుర్తుంచుకోవాలి. స్టవ్ పైన పాలు కానీ పొరపాటున పొంగితే అది లక్ష్మీదేవి సూచనకి, అంటే లక్ష్మీదేవి రాకకి సూచన అని గుర్తుంచుకోవాలి. ఇలాంటి నియమనిష్టలు, ఇలాంటి కొన్ని సూచనలు, కొన్ని సంకేతాలు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఉందో తెలిసిపోతాయి. గ్యాస్ స్టవ్ అంతటి శక్తివంతమైనటువంటిది. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే దగ్గర వరకు గ్యాస్ స్టవ్కి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. గ్యాస్ స్టవ్ లేకపోతే ఇంట్లో ఎన్ని వస్తువులు, ఎన్ని సరుకులు ఉన్నా సరే మనం 3 పూటల భోజనం చేయలేము. కాబట్టి గ్యాస్ స్టవ్ అనేది అన్నం పెట్టే అన్నపూర్ణదేవని కూడా అనడంలో తప్పులేదు. అలాంటి గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల ఖచ్చితంగా మీ జాతకం అనేది మారిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు